విశాఖ గాజువాక నియోజకవర్గం నుంచి టీడీపీ సీనియర్ నాయకులు లేళ్ల కోటేశ్వరరావు గారు టీడీపీలో గతంలో సీనియర్ నాయకుడిగా ఉండి గాజువాక నియోజకవర్గంలో అనేక పథకాలలో కూడా పాల్గొని కార్యక్రమాలు నిర్వహించిన అతనికి టీడీపీ నుంచి సీటు ఇవ్వలేదన్న కారణంతో అతను రెబల్గా అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో మన లేళ్ల కోటేశ్వరరావు గారు మనతో ఉన్నారు. అసలు గాజువాక నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి ఏ విధంగా ఉంది అన్న విషయాన్ని అతను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇప్పుడు మీరు టీడీపీలో కూడా చిరకాలంగా ఉన్నారు. అయితే గాజువాకలోని అందరూ టీడీపీ అభ్యర్థులతో పాటు ఇప్పుడు మీకు సీటు ఆశించారు. అయినప్పుడు కూడా మీకు పార్టీ తరఫున ఎటువంటి ఆదేశాలు రావడంతో మీరు రెబల్గా పోటీ చేయాలనుకుంటున్నారు. అయితే ఈ కారణంలో అసలు పరిస్థితి ఏ విధంగా ఉంది గాజువాకలో? నేను గత 30 సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉంటూ తెలుగుదేశం పార్టీలోనే నేను కొనసాగుతూ వచ్చాను. నేను కార్పొరేటర్గా పనిచేశా, స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్గా గాజువాకలో చేశాను. 2014 ఎలక్షన్లో పీఆర్పీ నుంచి కాంగ్రెస్కి, కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీకి వచ్చిన అభ్యర్థికి 15 రోజుల ముందు టికెట్ ఇవ్వగానే మేమందరం కూడా ఆయన కోసం అని చెప్పి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అందరం కూడా, ఎందుకంటే 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం, చాలా కేసుల్లో పెట్టారు, మనకు దౌర్జన్యాలు చేశారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు మేము కార్పొరేటర్లుగా గెలిచాం. అంత వేవ్లో కాంగ్రెస్ పార్టీ వేవ్లో కూడా మేము వాళ్ళని ఒక మున్సిపల్ చైర్మన్ ఇక్కడ నుంచి ఉన్నాడు, అతని మీద మేము పోటీ చేసి నేను గెలిచాను. అటువంటి వ్యక్తిగా నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా కొనసాగుతున్నాం. 2014లో పల్లా శ్రీనివాస్ గారికి ఇలా టికెట్ ఇచ్చారని చెప్పగానే మేము అందరం సీనియర్లు అందరం కూడా కష్టపడి పనిచేసి ప్రతి కార్యకర్త, నేను ఒక్కడనే కాదు, ప్రతి సీనియర్ కార్యకర్త నాయకుడు అందరం కూడా కష్టపడి ఆయనకి మంచి మెజారిటీ తీసుకొచ్చాం. ఏదేమైనా సరే ఆ రోజు నుంచి అందరం కూడా హ్యాపీగానే ఉందామన్న ఆలోచనతో ఉంటే, మొన్న 2014 తర్వాత సీనియర్ కార్యకర్తలందరినీ పట్టించుకోకుండా ఒక కుటుంబ పాలన చేసుకుంటూ వారి వెనకాల వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి మిగతా వాళ్ళందరినీ కూడా అనగతొక్కే కార్యక్రమాలు చేస్తూ వచ్చారనే ఉద్దేశంతోనే మేమందరం కూడా బాధపడ్డాం. తర్వాత సీనియర్ నాయకులు అందరూ కూడా నా దగ్గరికి వచ్చి, సార్ ఇది చాలా అన్యాయం అని చెప్తే, పర్వాలేదు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడుతున్నారు, 18 గంటలు కష్టపడుతున్నారు, ఆయనకి మనం అండదండలుగా ఉండాలి, మీరు కంగారు పడకండి అని చెప్పి అందరినీ కూడా వేరే పార్టీలకు వెళ్ళిపోతుంటే అందరినీ ఆపి మేము కార్యకర్తలు అందరూ కలిసి మీటింగ్లు పెట్టి నేను ఆపుకుంటూ వచ్చా. వచ్చిన తర్వాత అందరం కూడా సీనియర్ కార్యకర్తలు అందరూ కూడా, లేదు కూడా సరే మీరు పోటీ చేయండి, మీరు పోటీ చేస్తే మీరు టికెట్ అడగండి, మీరు పోటీ చేసే అర్హత మీకు ఉంది కాబట్టి మీరు ఒకసారి టికెట్ అడిగితే తప్పు లేదని చెప్తే మేము అందరం కలిసి సీనియర్ నాయకులు అందరం కలిసి టికెట్ అడగటం జరిగింది. సరే అధిష్టానం పరిశీలిస్తుందిలే అనే ఆలోచనతో మేము ఇంతవరకు కూడా ఏమీ ప్రెషర్ ఏమీ పెట్టకుండా అందరిలాగా రోడ్లు లేకుండా చాలా కామ్గా ఉన్నాం మేము. సరే నిన్న ఆయనకే కన్ఫర్మ్ చేశారని చెప్పి ఎప్పుడైతే అనౌన్స్ అయిందో మేము ఒకటి కూడా చెప్పాం, మా సీనియర్లో ఎవరికి ఇచ్చినా పర్వాలేదు ఆయనకి తప్పించని కూడా చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఆయనకే టికెట్ ఇవ్వటం మూలంగా మళ్ళీ సీనియర్ కార్యకర్తలు అందరూ ఒకసారి కలుద్దామని చెప్పి అందరూ పెడితే వాళ్ళ ఉదయం అందరం సీనియర్ నాయకులు అందరూ ఇక్కడ రావటం, కలిసిన తర్వాత లేదు తెలుగుదేశం పార్టీ తరఫున మీరు పోటీ చేయండి అని చెప్పి మళ్ళీ అందరం కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ఏమిటి అంటే, తెలుగుదేశం పార్టీ తరఫునే పోటీ చేస్తాం, తెలుగుదేశం పార్టీ తరఫునే పోటీ చేస్తాం, అలాగే నామినేషన్ కూడా తెలుగుదేశం పార్టీ తరఫునే వేస్తాం. తర్వాత మీ ద్వారా పార్టీని నేను కోరుకునేది ఏంటంటే, మీరు మళ్ళీ ఒకసారి ఎంక్వైరీ చేసుకుని మీరు ఒకసారి బీ ఫార్మ్ ఇవ్వాల్సిందిగా నేను అటు చంద్రబాబు నాయుడు గారిని పార్టీని కోరుకుంటున్నాను. కాబట్టి ఓ సీనియర్ నాయకుడిగా రేపు 22వ తారీఖు 1:39 నామినేషన్ వేస్తున్నాం. సీనియర్ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవాలని, అలాగే ప్రజలందరూ కూడా పాల్గొని నా విజయానికి తోడ్పడాలని కోరుకుంటున్నాను. అది ఇక్కడ పరిస్థితి. అయితే 2009 నుంచి కూడా పార్టీలోని పెద్ద ఎత్తున నేను కార్యక్రమాల్లో పాల్గొంటూ సీనియర్గా అయ్యండి, కార్పొరేటర్గాను అదేవిధంగా చైర్పర్సన్గా కూడా ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది. అయితే పల్లా శ్రీనివాసరావు మాత్రం ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటూ సీనియర్లు పట్టించుకోకుండా కేవలం కుటుంబ సభ్యులతోనే ఒక నిబంధనలతోనే వాళ్ళకే ప్రయారిటీ ఇవ్వడంతో పార్టీ ఎక్కడ
అపజయపాలు అవుతుందనే ఉద్దేశంతో వీళ్ళంతా కూడా సీనియర్లందరూ ఒక పక్క నాయకత్వంగా వహిస్తూ ఇక్కడ రెబల్గా పోటీ చేయడం జరుగుతుందని చెప్తున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో సరే ప్రజల అండ, అదేవిధంగా తెలుగుదేశం కార్యకర్తల అండ కూడా నాతోనే ఉన్నారని చెప్పేసి అతను విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రాజారావుతో శ్రీరాములు, ప్రైమ్9 న్యూస్, గాజువాక.